సీతమ్మను వెతకడానికి రాముడి ఆజ్ఞతో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంక తీరానికి చేరుకున్నాడు. కానీ ముందు కనిపించేది బంగారు నగరం లంక. హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాడు, సీతమ్మను ఎలా కనుగొన్నాడో ఈ ఎపిసోడ్లో చూద్దాం. అది రాత్రి సమయం. లంక నగరం నిద్రలో ఉంది. కానీ ఒక నీడ గోప్యంగా గోడల మీద నుండి దూకుతూ రాక్షసుల రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. ఆ నీడ ఎవరో కాదు, హనుమంతుడు. అతని లక్ష్యం ఒక్కటే, సీతమ్మను కనుగొనడం. అతని ముందున్నది అద్భుతమైన లంక నగరం. బంగారు గోడలు, ఎత్తైన గోపురాలు, చూసేవారిని ఆశ్చర్యపరిచే వైభవం. హనుమంతుడు తనలో తాను ఆలోచిస్తాడు, ఇది సాధారణ స్థలం కాదు, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అని. అప్పుడు తన పెద్ద రూపాన్ని వదిలి చిన్న కోతి రూపంలోకి మారిపోతాడు. ఎవరికీ కనిపించకుండా లోపలికి ప్రవేశించాలనుకున్నాడు. కానీ లంకా ద్వారం దగ్గరికి రాగానే ఒక భయంకరమైన రాక్షసి అడ్డుకుంటుంది. ఆమె లంకిని. ఆమె కోపంగా అరుస్తుంది, ఎవడివి నువ్వు? నా అనుమతి లేకుండా ఈ లంకలోకి ఎవరు ప్రవేశించలేరు అని. హనుమంతుడు శాంతంగా చెప్తాడు, ఈ నగరాన్ని చూడ్డానికి వచ్చాను, నన్ను అనుమతించు అని. కానీ లంకిని వినలేదు, అతనిపై దాడి చేసింది. వెంటనే హనుమంతుడు ఒక్క పిడికిలతో ఆమెను కూలగొట్టాడు. లంకిని నెమ్మదిగా లేచి ఇలా చెప్పింది, ఇది బ్రహ్మదేవుని వాక్యం. ఒక వానరం నన్ను ఓడించిన రోజే లంక వినాశనం ప్రారంభమవుతుంది అని. అలా చెప్పి అతనికి మార్గం ఇచ్చింది. హనుమంతుడు ఇప్పుడు లంకలోకి ప్రవేశించాడు. చంద్రకాంతిలో నెమ్మదిగా ముందుకు సాగాడు. ఎవరికీ కనిపించకుండా వీధుల్లో తిరిగాడు. కోటలను పరిశీలించాడు. రాక్షసుల జీవన విధానాన్ని గమనించాడు. అతను చూసింది ఏమిటంటే, రాక్షసులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మద్యం, నృత్యం, ఆనందంతో మునిగిపోయారు. హనుమంతుడు అనుకుంటాడు, ఇది అధర్మం నిండిన స్థలం, రాముని ధర్మానికి విరుద్ధం అని. తర్వాత అతను రావణుడి రాజ్మహల్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ అపారమైన సంపద, అద్భుతమైన వైభవం, అందమైన స్త్రీలని చూస్తాడు. ఒక్క క్షణం అతనికి అనుమానం వస్తుంది, ఈమె సీతమ్మ అయ్యుంటుందా అని. కానీ వెంటనే గ్రహిస్తాడు, లేదు, సీతమ్మ ఇంత సుఖంగా ఉండదు అని. ఆమె రావణుని భార్య మండోదరి. కానీ హనుమంతుడు ధైర్యం కోల్పోలేదు. రాముడి పని పూర్తి చేయాలి అని ముందుకు సాగాడు. చివరికి అతనికి ఒక అందమైన తోట కనిపించింది. అదే అశోకవనం. పూలతో నిండిన తోట, ప్రశాంతమైన వాతావరణం. అతను చెట్టు మీదకి ఎక్కి పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడ ఒక చెట్టు కింద బాధలో ఉన్న ఒక స్త్రీ, పాడిపోయిన రూపం, కళ్ళల్లో కన్నీళ్లు. ఆమె సీతమ్మ. ఆమె రాముణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తుంది. చుట్టూ రాక్షసులు కాపలా ఉంటారు. హనుమంతుడి హృదయం కరిగిపోతుంది. అతను అనుకుంటాడు, ఇంత కష్టంలో ఉన్న సీతమ్మను చూసి నా హృదయం బాధపడుతుంది అని. అప్పుడే రావణుడు అక్కడికి వస్తాడు. సీతమ్మను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకో అని చెప్తాడు. సీతమ్మ కోపంగా సమాధానమిస్తుంది, నేను రాముడి భార్యను, నువ్వు నన్ను ఎప్పటికీ పొందలేవు అని చెప్తుంది. రావణుడు కోపంతో, 2 నెలల్లో ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు. ఆ తర్వాత రాక్షసుల్లో ఒకరైన త్రిజట ఇలా చెబుతుంది, నేను ఒక స్వప్నం చూశాను. రాముడు రావణుణ్ణి ఓడించి సీతమ్మను తీసుకెళ్తాడు అని. హనుమంతుడు చెట్టు మీద నుంచి అన్ని గమనిస్తాడు. అతను అనుకుంటాడు, ఇప్పుడే సీతమ్మకు నేను రాముడి దూతను చెప్పాలి అని, ఆమెకి ధైర్యం ఇవ్వాలి అని. లంకలో ఎన్నో ప్రమాదాలు ఎదురైనా చివరకు సీతమ్మను కనుగొన్న ఆంజనేయుడు ఇప్పుడు ఏం చేస్తాడు, సీతమ్మకు ఎలా ధైర్యం చెప్తాడు? ఇది తెలుసుకోవాలంటే మన సుందరకాండ నెక్స్ట్ ఎపిసోడ్ తప్పక చూడండి.